సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి రాజశేఖర్ రెడ్డి గారి హత్య మీద ఫస్ట్ నుంచి కూడా హత్య కాదు. ఓకే. మరణం అనాలేమో మనం. మరణం అనాలి. ఆయన మరణం మీద ఫస్ట్ నుంచి కూడా రకరకాల అనుమానాలున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చూడాల్సిందేంటి సార్, మరణం సంభవించింది. ఆ మరణం నుంచి ఎవరు బెనిఫిట్ అయ్యారు? ఎందుకంటే ఆ మరణం నుంచి ఎవరు బెనిఫిట్ అవుతారో వాళ్ళే ఆ మరణానికి కారకులవుతారు. సో నేను వాళ్ళు, వీళ్ళు అని పేర్లు చెప్పను గాని సార్. ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు మనం కూడా చూసాం. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారే రిలయన్స్ వాళ్ళు దీనికి కారణం. రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ వాళ్ళు కారణం అని చెప్పి రిలయన్స్ షాపులు, రిలయన్స్ అవుట్‌లెట్లు అన్నీ కూడా పగలగొట్టిచ్చారప్పుడు. తర్వాత మళ్ళా వాళ్ళు ఒకటైపోయారు. కానీ ఈరోజు ధర్మపురి శ్రీనివాసు ఒక హాట్ కామెంట్ చేశాడు సార్. రాజశేఖర్ రెడ్డి మరణం వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి చంపించినోళ్ళు ఎవరో మాకు తెలుసు. నన్ను కిలకమాకండి. నేను అన్నీ బయటికి తీస్తాను అని చెప్పాడు. ఏంటి సార్? అంటే నిజంగా అంటే చావుని ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు ఎలా వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ నాన్నగారి చావుని ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి వాడుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇది రాజశేఖర రెడ్డి గారి చావుని దేనికి వాడుకుందామని ఆయన ప్రయత్నం. అసలు నిజంగా రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల అది సహజ అంటే ఆ యాక్సిడెంటే అంటారా? లేకపోతే ఎవరన్నా కుట్రతో చేసిన యాక్సిడెంట్ అంటారా? ఏంటి సార్ అది? సార్ ఇప్పుడు కుట్రలు చేయడం లేదా యాక్సిడెంట్లు చేయించడం ఇవన్నీ మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. పాత రోజుల్లో అయితే కారు బ్రేకులు తీసేసి పంపించేయడం, ఆ కొండ మీద ఆడడం, దొర్లిపడడం, చనిపోవడం ఇట్లా చేస్తుంటారు. హెలికాప్టరు అది సులభంగా ఎవరో చేసే యాక్సిడెంట్ కాదండి. దాని మీద ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ వాళ్ళు అందరి దృష్టి ఉంటది, క్లియరెన్స్ ఉంటది, అన్నీ చేస్తారు. ఆ రోజు అంటే నాకు బాగా గుర్తున్న విషయం చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు చిత్తూరుకని. గోపీనాథ్ గారని ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకో కూతురుతో ఫంక్షన్‌కి వస్తున్నారండి. అయితే సీకే బాబు గారు ఒక కండిషన్ పెట్టారు ఆయన. నువ్వు నేరుగా అక్కడికి వెళితే గోపీనాథ్ దగ్గరికి నాకు పరువు పోతుంది. అంటే వాళ్ళిద్దరు ప్రత్యర్థులండి. కాబట్టి మీరు ముందు కట్టమంచికొచ్చి మా ఇంటికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళాలని కండిషన్ పెట్టారు. కరెక్ట్ గా 4 రోజుల క్రితం కూడా ఈ విషయం నేను సీకే బాబు గారితో డిస్కస్ చేసి చెప్తున్నానండి. ఊరికేం చెప్పడం లేదు. 4 రోజుల క్రితం నేను అనుకోకుండా గల్లా అరుణకుమారి గారి వాళ్ళ ఊర్లో పేటమెట్లో ఒక శ్రీరాముల మందిరం కట్టారు. ఆ ఫంక్షన్ కి వెళ్ళి అలా వచ్చి మా వదిన గారిని అక్కడ దింపేసి కట్టమంచిలో దగ్గరే కాబట్టి సీకే బాబు గారి ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాను. ఇది ఎందుకు చెప్తానంటే నేనేదో ఆషామాషిగా చెప్పడం లేదు. సీకే బాబు గారి దగ్గర రావాలి. అక్కడ వర్షం పడుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఇబ్బంది అవుతుంది. ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి రాలేము. ఆ తొందరలో వచ్చారండి. చాలా మంది అప్పుడు బాలేదు, మబ్బులుంది, వర్షం పడుతుంది, హెలికాప్టర్ పైకి వెళ్ళడానికి బాగలేదు. అది అంత సమర్థనీయం కాదంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోకుండా వచ్చారని అప్పుడు చెప్పారు. దీనికి చెప్తాను. ఆ హెలికాప్టర్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గల్లా అరుణకుమారి గారు ఇద్దరిలో ఎవరిని ఎక్కించాలని వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. ఇద్దరు ఒకే జిల్లా మంత్రులు కాబట్టి ఒకరు హెలికాప్టర్‌లో వస్తే మరొకరికి కొంత చులకనగా ఉంటదని ఇద్దరు పోటీ పడితే ఇద్దరికి అందులో సీట్ లేదని చెప్పేశారు. కాబట్టి వాళ్ళిద్దరు బతికారు. ఇది వాళ్ళిద్దరు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. గల్లా అరుణకుమారి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది మా ఊరి విషయం కాబట్టి ఏదైనా అబద్ధం ఉంటే వాళ్ళు నన్ను తిడతారు కదా, అన్ని అబద్ధాలు చెప్తావని. ఇది పరిస్థితి. అది పూర్తిగా యాక్సిడెంట్ మాత్రమే నాకున్నది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోతేనే గబగబా సంతకాలు పెట్టడం, ముఖ్యమంత్రి అయిపోదాము ఏదో చేస్తూ ఆయన మీద విమర్శలు వచ్చాయి. శవాన్ని పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి పదవి కోసం వెళ్తున్నావని 10 మంది విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శల్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు రిలయన్స్ వాళ్ళ మీద చేశారు. రిలయన్స్ వాళ్ళే హెలికాప్టర్ ఏదో చేశారు. ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఆ పైలట్లో లేకపోతే మిగతా వాళ్ళు తెలిసి కుట్ర చేస్తే వాళ్ళు కూడా చనిపోవడానికి సిద్ధపడతారండి. అంటే ఎన్ని కోట్లు ఇస్తే చచ్చిపోతారో చెప్పండి, నేను ఇస్తా ఎవరికైనా, వాడు చచ్చిపోతాడేమో. ఇవన్నీ అలా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. తర్వాత చుట్టి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎన్నో చెప్పారు. ఇప్పుడు ఈయన ధర్మపురి గారు బీజేపీ ఎంపీ,
కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది చేశారని చెప్పాలన్నది ఆయన ఉద్దేశం. డైరెక్ట్ గా చెప్పలేరు. మా ఏదో చెప్తారు, అంజేరమ్మ కనం అని ఉంది మా ఏరియాలో, పుత్తూరు ఏరియాలో. మా ఉప ముఖ్యమంత్రి నారాయణ సంగర్ ఎక్కువ అది చెప్తుంటారు ఉపమానం. వాడు అంజేరమ్మ కనంలో కుంటోడు ఉన్నాడు, నేను లేస్తే మనిషిని కాదనేవాడంట. వచ్చి ఆ నగ నట్రాడు పెట్టేసుకోండి, నేను లేస్తే చంపేస్తానని. మళ్ళీ ఎవడో నా బోటోడు కనుక్కున్నాడు, వీడు రోజు ఇదే డైలాగ్ చెప్తాడు, దేని మీద కుంటోడు గోగులు అదర కొట్టి తీసుకెళ్లారు. అలా ఈ కుంటోడి మాటలు వద్దండి. చెప్తే చెప్పమానండి ఆయన్ని. ఆ చంపిన వాళ్ళు ఎవరు కుట్రదారులో చెప్పమనండి, నష్టమేముంది? ఒక ఎంపీగా ఉండి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి తనకు ఈ కుట్రల్లో ఉన్న రహస్యాలు తెలిస్తే చెప్పకపోవడం నేరం అండి. మీకు అర్థమైంది కదండి. భారతదేశ రాజ్యాంగంలో ఒక నేరాన్ని చూసిన వాళ్ళు కానీ, నేరం తెలిసిన వాళ్ళు కానీ దాన్ని బయట పెట్టకపోవడం నేరం. మరి ఆయనకి ఆ ఇంగిత జ్ఞానం లేదా? నాకు అందరూ తెలిసి చెప్తే చెప్పమనండి, ఎవరు చంపారు. ఇది అబద్ధాలు చెప్తే కుదరవండి. అందుకని నా ఉద్దేశం అండి, రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపలేదు, అది కేవలం యాక్సిడెంట్ మాత్రం అన్నది నా ఉద్దేశం, నాకున్న పరిజ్ఞానం. ఇంకా ఇవి ఊహాగానాలు ఎవరైనా చెప్పచ్చండి. అర్థమైందా? మనం అలాగే నాకు అర్థం కాదు ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నాళ్ళు వాళ్ళకు అనుకూలంగా కావాలంటే ఏది పడితే అది మాట్లాడుకోవచ్చు సార్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో రాజశేఖర రెడ్డిని రిలయన్స్ సంబంధించిన వాళ్ళు చంపారన్నట్టు ఊహాగానాలు స్ప్రెడ్ చేశారు. ఈ రోజు ధర్మపురి శ్రీనివాస్ ఏమో ఆయన్ని ఎవరు చంపారో నాకు తెలుసు అంటారు. అంటే ఎప్పుడైనా మనం ఎలా ఆలోచిస్తాం? ఒకళ్ళు చంపారంటే దానివల్ల ఎవరు లబ్ధి పొందారు, సో వాళ్ళ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అసలు పోలీసులు వీళ్ళిద్దరిని పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు అసలు? ఒకవేళ నిజంగా రాజశేఖర రెడ్డి గారి యాక్సిడెంట్ అనుకుందాం, లేకపోతే నిజంగా ఎలా జరిగింది ఏంటన్నది డీటెయిల్ గా ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఇంకోసారి ఇలా ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడుకోకుండా, వాళ్ళకి కావాల్సినట్టు చర్చించకుండా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా సార్. ఇది పెట్టరండి. వీళ్ళందరూ ఇదే అనుకుంటారు. నా దురదృష్టము అంటే నాదో మనదో పన్నికి నేను ఏమన్నా అంటే బాధ, పన్నికి మాలిన వాళ్ళండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాల కోరు, తండ్రి చావును కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న ఇది విపరీతమైన దురాశావాది. అట్లాంటి వాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ధర్మపురి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు, ఎంపీ. అంటే పార్టీలు కాదండి ఈడ. మళ్ళీ ఏమన్నా నేను టీడీపీలో ఉన్నాను, అదేదో బీజేపీని అన్నాను కాదు. వ్యక్తుల్లో నైతిక నిబద్ధత లేకుండా అబద్ధాలు ప్రచారం చేయడం తప్పనేది నా ఉద్దేశం. ఇంకా రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని ఇలా వివాదం చేయడం ఎందుకంటే అయిపోయింది, అది అయిపోయింది. ఏదున్నా అప్పుడే రాజకీయాల్లో ఇంకా వంగవీటి రంగా గారి మరణంలో ఎవరికాడు వాడుకుంటా ఉన్నారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన రంగా గారిని, ఇక రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీఆర్ గారిని వీళ్ళని వాడుకోవడంలో పెద్ద తేడా ఏముందిలేండి. ప్రజలు దీన్ని గుర్తించాలండి. ప్రజలు గుర్తించి వాస్తవాలు గుర్తించి వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం బతికి బట్టగడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.